ఈ సంవత్సరం పత్తి చేను యొక్క రైతుల పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఇప్పటి వరకు పత్తి చేనును పెట్టి నెల రోజులు కావచ్చినా ఇంతవరకు వర్షం సరైన క్రమంలో పడలేదు. మొక్కలు ఎట్లా బయటకు వచ్చినాయో అట్లనే వెనకకు పెట్టిన గింజ వెనకనే మొక్క చిన్నగా ఉంది. ముందు పెట్టిన మొక్క కొద్దిగా ఉన్నా కానీ అవి ఎట్లా మొలిచినాయో ఎట్లా ఉన్నాయో అట్లనే ఉంది. వర్షం లేదు. ముఖ్యంగా పత్తి చేనుకు కావాల్సింది వర్షం. 3 రోజులకు వర్షం, రోజు బై రోజు వర్షం వస్తే ఎంత వర్షం వస్తే అంత పెరుగుతాయి. ముఖ్యంగా వాటితో పాటు ముఖ్యంగా ఈ దశలో చేయాల్సింది పాటు చేయాలి. పాటుతో పాటు ఫర్టిలైజర్ పెట్టాలి. ఏదైతే మందు కట్టలు పెడితేనే అవి తొందరగా లేవడానికి అవకాశం ఉంటుంది. తొందరగా లేచి చేను ఎదిగితే గూడ ఎక్కువగా వస్తుంది. గూడ ఎక్కువగా వస్తేనే కాయలు ఎక్కువ వచ్చి దిగుబడి మనకు ఎక్కువగా వస్తుంది. ఈ చేను పెరగకుండా ఇవి ఆ పెరిగే దశలో వర్షం లేకుండా ఉంటే అవి పెరిగి ఒకటి అర గూడలో వచ్చేసి అంతవరకు నిలబడిపోతుంది. ముఖ్యంగా వర్షం వస్తే ఈ చేను లేపడానికి కానీ ఆ చేను రైతుకి దిగుబడి రావడానికి కానీ అవకాశం ఉంటుంది. వర్షం అనేది ఇంపార్టెంట్. వర్షం వస్తే ఇప్పుడు ఫర్టిలైజర్ పెట్టిన తర్వాత ఈ చేనుకి గ్రోత్ ప్రమోటర్ ఎదిగే మందును కొట్టుకుంటే అప్పుడు ఎదిగి ఏమైనా గూడలు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లయితేనే ఎక్కువ కూడా ఒక చెట్టుకి 15 నుంచి 20 గూడలు వస్తేనే దిగుబడి వస్తుంది. కానీ ఈ వర్షం లేక ఈ చెట్టు ఇట్నే ఉండి ఇంకెప్పుడో వర్షం వస్తే 2, 3, 4, 5 గూడలు మాత్రమే వస్తాయి. రైతుకు దిగుబడి రాదు. అందుకని కావాల్సింది ఇప్పుడు వర్షం. మరి ఈ ఎల్ నినో ప్రభావం రైతుపై ఈ విధంగా చాలా ప్రభావం ఉంది.